ఈ నెల 28న నల్గొండలో నిర్వహించే బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొననున్నారని మాజీ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాషం రామరెడ్డి తెలిపారు. ఈ బహిరంగ సభకు మండలం నుండి అత్యధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం తిప్పర్తి మండలం మర్రిగూడెంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంకు హాజరైన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనందరి అభిమాన నాయకుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అత్యధిక నిధులను తీసుకువచ్చి నల్గొండ పట్టణాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్న విషయం మనందరికీ తెలుసని అన్నారు. నల్గొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందంజలో నిలపడానికి ముఖ్యమంత్రిని నల్గొండ జిల్లా కేంద్రానికి తీసుకువస్తున్నారని, ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ సమగ్రాభివృద్ధికి కావలసిన నిధులు మంజూరు గురించి తెలియజేస్తారని అన్నారు. నియోజక అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభకు అత్యధిక సంఖ్యలో ప్రజలను సమీకరించే బాధ్యతను ప్రతి కార్యకర్త తీసుకోవాలని అన్నారు. అలాగే గ్రామాలలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో బీఎల్ఏలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉంటూ పార్టీ ఓట్లు పోకుండా కాపాడుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు చింతకుంట్ల రవీందర్ రెడ్డి, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకరి రమేష్, పాతూరి శ్రీనివాసరెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బద్దం సుధీర్, పీఏసీఎస్ చైర్మన్ పాషం సంపత్ రెడ్డి, మండల సర్పంచ్ ఫోరం అధ్యక్ష కార్యదర్శులు ముత్తినేని శ్యాంసుందర్, ఎల్లంల సతీష్, పల్లె శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ పల్లె ఎల్లయ్య, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ తుమ్మల నాగరాజు, అబ్దుల్ రహీం, ఎస్కే అలీ, నాగేశ్వరరావు, బొంత రాములు, బత్తిని మట్టయ్య, వింజమూరు వెంకన్న, కొండయ్య, సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నల్గొండ హెడ్ క్వార్టర్లో ఎన్జీ కాలేజీల భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరందరూ కూడా దీనికి సహకరించి, మళ్ళీ ముఖ్యంగా ఈ మీటింగే కాకుండా రేపు నిన్న నుంచే స్టార్ట్ అయింది సార్ ఎస్ఆర్ఐ అని ఓట్ల దాని గురించి కూడా మీ అందరు కూడా మీటింగ్ పెట్టుకున్నాం. బిఎల్ఏలందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. వాళ్ళకు కూడా మొన్న మంత్రి గారి ఆధ్వర్యంలో కూడా సూచనలు, సలహాలు ఇచ్చినాం. దాని ప్రకారం కూడా మీరు అలర్ట్గా ఉండి ఒక్క ఓటు కూడా పోకుండా ఉండాలి. రాబోయేసారి మనకు ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి, ఎమ్మెల్యే ఎలక్షన్లు, అన్నిటికీ చాలా ప్రామాణికం కాబట్టి ఆ బిఎల్ఓలు వచ్చి ఆఫీసరు మన ప్రభుత్వం తరఫున వచ్చి ఇంటికి ఓటుకు 2 ఫారాలు ఇస్తారు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటేనే వాళ్ళు నింపుకుంటారు. లేకపోతే వాళ్ళు నింపినా కూడా మనం పరిశీలించాలి, కరెక్ట్ నింపిరా నింపలేదని. ఆ ఓటర్ తోటి సంతకాలు పెట్టేయాలి. వేలుముద్ర అయితే వేలుముద్ర, సంతకం అయితే సంతకం పెట్టించి మీరు అందరూ కూడా ఒక ఫారం బిఎల్ఓకి ఇవ్వాలి, ఒక ఫారం మనం దగ్గర పెట్టుకోవాలి. ముఖ్యంగా మొట్టమొదటగా రేపు జరగబోయే బహిరంగ సభ 2 గంటల ప్రాంతంలో మనం నల్లగొండ పట్టణానికి చేరుకోవాలి. ఈ సమావేశం ఎన్జీ కాలేజ్ గ్రౌండ్స్లో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అందుకనే భోజనం చేసి ఆ ఊరి సర్పంచ్ లేని ఎడల మాజీ ఓడిపోయిన సర్పంచ్ కానివ్వండి, గ్రామ శాఖ అధ్యక్షుడు కానీ ఒక టీమ్గా ఏర్పడి ఈరోజే మనం పెట్టడానికి కారణం ఏంటంటే, మీరు ఊర్లలోకి పోయి ఏ విధంగా మనం జన సమీకరణ చేస్తామో, ఈ తిప్పర్తి మండలానికి సంబంధించి D37, D39, D40కి సంబంధించి మన కెనాల్ని లైనింగ్ విషయంలో, తూమ్ గేట్ల విషయంలో వాటిని చేపియాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారితో నేను ప్రకటన చేయిస్తానని చెప్పడం, అదేవిధంగా ఈ మనకు సంబంధించిన మాడుగులపల్లి విషయంలో, తిప్పర్తి మండలం విషయంలో 31 జీపీలకు సంబంధించి ఆ గ్రామ పంచాయతీలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ రాబోయే 2 సంవత్సరాలు కూడా ఏ చిన్న పని కూడా పెండింగ్ ఉండేదనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలోని ఒక మోడల్ నియోజకవర్గంగా నల్లగొండ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది.